ఈ వీడియోలో అంటే మన ఛానల్కి మీకు వెల్కమ్ చెప్తూ ఒక పెద్ద శుభవార్త అనమాట. ఇది ఇంటర్ అర్హతతో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 1100 పైగా వెరిఫికేషన్స్ వచ్చి ఎక్స్పీరియన్సెస్ అవసరం లేదు, ఇంటర్ పాస్ అండ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. స్టార్టింగ్లోనే 50,000 పైగా శాలరీ అనేది వస్తుంది. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో చాలా క్లియర్గా ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయించాలి. మేము మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, లైక్ చేసుకోమనట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమనట్లా, బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒకే ఒక కామెంట్ మీరు మాకు చేయండి. మాకు కొండంత బలం మీరు ఇచ్చే ఒక కామెంట్. ఆ తర్వాత మీకు బాగుంది ఛానల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF నుంచి అఫీషియల్గా ఈ వీడియో అనేది వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి నాన్ గెస్టెడ్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. 24th ఆగస్ట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ రోజు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అవన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. సో ఎంతమందికి అప్లికేషన్ మీద ఐడియా ఉంది ఏంటనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళందరికీ 23rd సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి సంబంధించి లెవెల్ 4 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే 50,000 పైగానే శాలరీ వస్తుంది. బేసిక్ పేని 25,500 నుంచి 81,000 ఉంటుంది. సో దీంతో పాటు అదర్ అలవెన్సెస్ ఉంటాయి. డిఆర్ఎల్ఎస్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంటర్ అలవెన్స్, ఫ్రీ అకామిడేషన్, రేషన్ మనీ, నేషనల్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది, డ్రెస్ అలవెన్స్ ఇస్తారు. ఇట్లా 50,000కి పైగానే శాలరీ అనేది మంత్లీ వస్తుంది. మీకు వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే ఇందులో మనకి అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. డైరెక్ట్గా ఎంట్రీ వేకెన్సీస్, డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఇవన్నీ కూడా కలుపుకుంటే 1121 వేకెన్సీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ అని చెప్పి వివిధ విభాగాల్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. క్యాస్ట్ పరంగా కూడా వేకెన్సీ ఇవన్నీ చెక్ చేసుకో. జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, SC, ST ఇట్లా ప్రతి కేటగిరీకి సంబంధించి వెబ్సైట్లో మీకు క్లియర్ కట్గా ఇచ్చాడు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి మాత్రం ఛాన్స్ అయితే లేదు. మిగతా వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు ఎవరో కూడా. అలాగే ఇంటర్లో MPC క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకుంటే ఇంటర్తో ITI చేసిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. రేడియో అండ్ టెలివిజన్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ, డేటా ప్రిపరేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రేడియో మెకానిక్ విభాగంలో ఎవరైతే ఇంటర్లో MPC ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదు అంటే 10th పాటు ITI అన్నది రేడియో అండ్ టెలివిజన్ కానీ, జనరల్ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసిస్టెంట్ ఇవన్నీ చేసిన వాళ్ళు ITIలో అప్లై చేసుకోవచ్చు దీంట్లో.